ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం బ్యాక్ పెయిన్. మన గెస్చర్ కరెక్ట్గా కూర్చోకపోయినా, సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా లేకపోయినా, గంటలు గంటల తరబడి ల్యాప్టాప్ ముందు పనిచేసినా, లేదా ఒక్కలాగే ఇలా ఉండిపోవడం, లేకపోతే ఎక్కువసేపు నిలబడడం, ఇలా చేసినప్పుడు ఏంటంటే చాలా సివియర్ బ్యాక్ పెయిన్ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి. మరి దీని నుంచి ఎలా మనం బయటపడాలి? ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో శారీరక శ్రమ లేని జాబ్స్ ఇప్పుడంతా, ఓకే, అంటే ఇంతకుముందు వ్యవసాయమో లేకపోతే ఇంకేదో కాకుండా కూర్చొని చేసే పనులు, చక్కగా ఎలా వస్తున్నారో ఆఫీస్ నుంచి అలానే వెళ్ళిపోతున్నారు, శారీరక శ్రమ ఉండట్లేదు. దీనివల్ల బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయా? బ్యాక్ పెయిన్స్ రావడానికి అసలు రీజన్ ఏంటి? శారీరకంగా పనిచేసే వాళ్ళకు బ్యాక్ పెయిన్స్ తక్కువనే ఉంటాయండి. వాళ్ళకి బాడీలో పెయిన్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ. బ్యాక్ పెయిన్ అంటే మీరు అన్నది బ్యాక్ పెయిన్ అంటే స్పైనల్ కార్డ్లో ఎక్కడైనా డిస్క్లో బల్జ్ అయినా కానీ, బోన్ డెన్సిటీలో ఎక్కడైనా కొన్ని లోపాలు ఉండడం వల్ల కానివ్వండి, నర్వస్ సిస్టంలో వీక్నెస్ ఉండడం వల్ల కానివ్వండి, లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి ప్రాబ్లంలు. ఎక్కువ ప్రోటీన్ తింటే కూడా డిస్క్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎక్కువ ఓవర్ ప్రోటీన్ తింటే. ఎందుకు ఓవర్ ప్రోటీన్ తింటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటే డైజెషన్ అవ్వదు. అన్ని కారణాలు, ప్రతి రోగానికి మెయిన్ డైజెషన్ ప్రాబ్లం. కాబట్టి నేను అలా తిని కూర్చొని హెవీగా డైట్ తిని కూర్చొని పనిచేస్తే అది డైజెషన్ అవ్వక స్పైనల్ కార్డ్ని, లివర్ని, ఫ్యాట్ని డిపాజిట్ చేసుకుంటుంది. ఫ్యాట్ డిపాజిట్ అయితే నర్వస్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్లో అయిపోతుంది. స్లో అయిపోవడం వల్ల ఏమవుతుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది. బోన్కి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండాలి. ఏ మాత్రం కొద్దిగా తగ్గినా బోన్ డెన్సిటీ ఒక్క రోజులో కాదు, ఒక 1 to 2 yearsలో స్లోగా డౌన్ అవ్వడం వల్ల చిన్న ఏజ్లో కూడా బ్యాక్ పెయిన్స్ రావడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళ డైట్ చిన్న ఏజ్లో ఒకవేళ 20 to 30 years ఏజ్ వాళ్ళకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ప్రధానంగా కారణం వాళ్ళు తినే డైట్ స్టైల్. తింటే బాగా పులుపుతో సంబంధించిన ఫుడ్ తింటుంటారు, లేదంటే స్పైసీ ఫుడ్ తింటుంటారు. స్పైసీ ఫుడ్లో హెవీ ప్రోటీన్ ఫుడ్ తింటుంటారు. కాబట్టి ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కూడా కానీ ఇండైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న ఏజ్లో బోన్ డెన్సిటీ అనేది పెద్దగా ఎఫెక్ట్ పడకపోవచ్చు, కానీ లివర్ అనేది మాత్రం చాలా ఫాస్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఈ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఒకలాంటి మూమెంట్ అక్కడే ఒకలాంటి బ్యాక్ పెయినే అక్కడక్కడే మూవ్ అవుతూ పెయిన్ వస్తుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే L4, L5, L5S1 ఇలాంటి కరెక్ట్గా ఒక మూమెంట్ జెయింట్ దగ్గరనే మాత్రమే కరెక్ట్గా స్ట్రెంత్ అనేది, నర్వస్ సిస్టంలో స్ట్రెంత్ లేకపోవడం వల్ల, లివర్ అనేది బాగా దెబ్బతినడం వల్ల, లివర్ అనేది అంటే డైజెషన్ మనం తిన్న ఫుడ్ డైజెషన్ చేసుకోకపోవడం వల్లనే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్. అక్కడ బోన్ డెన్సిటీలో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ అక్కడ ఉన్న మజిల్, నర్వస్ సిస్టమ్, టెండన్ సిస్టంలోనే మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఒక 1 week సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక 1 week కానీ వెజిటేబుల్ మాత్రమే తిన్నారనుకోండి, వెజిటేబుల్ డైట్. ఈ వెజిటేబుల్ డైట్ ఎంత సింపుల్ అంటే 4 రకాల వెజిటేబుల్స్ని దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు ప్లస్ ఒక ఇంత సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని తినండి. ఒక 1 week తిని చూడండి, కంప్లీట్గా నార్మల్. మళ్ళీ పెయిన్ ఒక 1-2 months తర్వాత రావాలి. మళ్ళీ 1-2 months నీ ఇష్టానికి వచ్చినట్టు తింటే తప్ప రాదు. కానీ బెస్ట్ రెమెడీ జస్ట్ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తిని చూడండి, కడుపు నిండా తినండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అనేటివి ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ని మారుస్తుంది, లివర్ని డిటాక్స్ చేస్తుంది, మెటబాలిజం సిస్టమ్ అంతా రీసెట్ అవుతుంది. కాబట్టి మెయిన్ ప్రధానంగా ఈ కారణాలతో వచ్చింది. కాబట్టి ఈ కారణాలతో ఉన్న ఫస్ట్ లివర్ అనేది సెట్ అయింది అనుకోండి, మిగతా ఆర్గన్స్ అన్ని కూడా, మిగతా హార్మోన్స్ అన్ని కూడా సెట్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఈజీ డైజెషన్ వల్ల బ్యాక్ పెయిన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా మంది ఈ డైట్ చేసేదాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా సింపుల్ డైట్ చేసేదాన్ని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యేది ఒకసారి తిని చూడండి. ఒక 1 week హెవీ డైట్ ఆపేయండి. ప్రోటీన్, పాలు తాగితే, టీ తాగితే మంచిది కాదండి. ఇవన్నీ బాడీలో పెయిన్స్ ఉండే వాళ్ళకు ఎవరికి సూటబుల్ కాదు. ఇది చాలా మంది ఏం చేస్తారు,
బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకు అశ్వగంధ తీసుకొని బ్యాక్ పెయిన్ తగ్గుతుందని పాలు వేసుకొని తాగుతారు. ఆ బ్యాక్ పెయిన్ తగ్గదు, ఆ ఎనర్జీ రాదు. అంటే అందరికీ పాలు పడవు. లంగ్స్ లో ప్రాబ్లం ఉండే వాళ్ళకు పాలు పడదు, డైజెషన్ సిస్టమ్ బాగాలేని వాళ్ళకు పాలు మిల్క్ ప్రొడక్ట్స్ పడవు. ఇప్పుడున్న మార్కెట్లో ఏం పాలు ఉన్నాయండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏం తాగుతున్నాం అనేది కూడా ఒక చిన్న అవేర్నెస్ తో తాగాలి మనం. కాబట్టి ఈ కెమికల్ ఫుడ్ నుంచి మనము బయటపడాలంటే ఈజీ డైజెషన్ ఫుడ్ అంటే బెస్ట్ రెమెడీ అంటే వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడం. దీని ద్వారా డైజెషన్ సిస్టమ్ మంచిగా అయింది కాకుండా బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా మంచిగా అయినప్పుడు బాడీలో ఎలాంటి డిసీజ్ కూడా ఉండదు. షుగర్ని తగ్గించుకోవచ్చు, బీపీని తగ్గించుకోవచ్చు, థైరాయిడ్ని తగ్గించుకోవచ్చు, బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు, ఓవర్ వెయిట్ని కూడా తగ్గించుకోవచ్చు ఈ ఒక్క రెమెడీ తోటి. కాబట్టి బెస్ట్ రెమెడీ ఇది. ఆయుర్వేదకి వెళ్తే కొన్ని గోక్షుర అది అని ఉంటుంది, అంటే పల్లేరుకాయ అని అంటాం మనం. అలాంటివి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదలో, వాళ్ళ బాడీ తత్వాన్ని బేస్ చేసుకొని అలాంటి పల్లెరుగా చూర్ణాన్ని మనం ఇంకొక దాంట్లో అంటే ఇంకొక రెమెడీతో కలిపి ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఇదే పల్లెరకాయ చూర్ణంని మనం శిలాజిత్లో కలిపించేస్తాం. బ్యాక్ పెయిన్ కంప్లీట్గా ఒక 1 month 2 months కోర్స్ వాడితే ఎంతో లాంగ్ టర్మ్ రేపు సర్జరీ చేయాల్సిన బ్యాక్ పెయిన్లు కూడా ఒక చిన్న చిన్న రెమెడీస్తో తగ్గిపోతాయి అన్నమాట. అలాంటి రెమెడీస్కి వాడడం వల్ల అసలు మంచి మంచి రిజల్ట్స్ చూస్తున్నారు మా పేషెంట్స్. చాలా మంది ఎంతోమంది ఎంత సివియర్ రేపు సర్జరీ, మోకాల సర్జరీలు, కొంతమంది నడుము సర్జరీలు చేసుకునే వాళ్ళు కూడా నెక్ బెల్ట్ వేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చిన్న చిన్న రెమెడీస్ తోటి తగ్గించుకుంటున్నారు. చిన్న చిన్న డైట్ కరెక్షన్ చేయడం వల్ల, చిన్న చిన్న టైం కరెక్షన్ చేయడం వల్ల చాలా ఈజీగా తగ్గుతున్నారు. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల హాస్పిటల్కి పరిగెత్తి స్కానింగ్లు, ఎక్స్రేలు ఇవన్నీ తీసుకుంటూ కూడా ఆపరేషన్లకు దారి తీస్తున్నారు. ఆపరేషన్లు చేసుకొని కూడా తగ్గించుకునే రోగాలు చాలా ఉన్నాయి. అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్ని డబ్బులు వదిలించుకొని ఏదో టాబ్లెట్స్ రాసేసుకొని ఒక 15 days 20 days వాడితే అప్పుడు ఫీల్ అవుతారు, ఓకే నాకు తగ్గుతుంది అని చెప్పి. మోడిఫికేషన్స్ చేసుకుంటే అబ్బే మన వల్ల కాదండి అంటారు. ఆపరేషన్ ఓపిక ఉంటుందా చేయించుకోవడానికి? అదే ఓపిక కొంచెం ఒక 1 week ఈజీ డైజెషన్ ఫుడ్ తింటే సరిపోయేది. తినేవాళ్ళు చాలా తక్కువ. ఎవరైనా ఒక మెడిసిన్ వేసుకొని మనకు కావాల్సినవి తిందాం అనుకుంటారు, కానీ ఇది కొంచెం కంట్రోల్, ఈ పోర్షన్ కంట్రోల్ చేసుకుందామని ఆలోచించట్లేదు. సో అంటే ఇప్పుడు పెయిన్ వచ్చినప్పుడు దాని నుంచి కొంచెం త్వరగా రిలీఫ్ అవ్వాలి అన్నప్పుడు న్యాచురల్గా ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? అదే చెప్పాను కదా, జస్ట్ గోక్షుర అది ఒక పౌడర్ని వాడడం వల్ల కూడా చాలా ఎక్కడైనా దొరుకుతుందా? మెడికల్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది. మెడికల్ స్టోర్స్, ఆయుర్వేద మెడికల్ స్టోర్స్ ఎక్కడైనా దొరుకుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ చెప్పాలంటే అరచేతిలోనే ఉంటుంది బ్యాక్ పెయిన్ కి సంబంధించి. కాబట్టి ఇవి కీ పాయింట్స్ లాగా పనిచేస్తాయి. బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కరెక్ట్ గా ఈ 2 fingers కి మధ్యలో ఒక రేర్ ఉంటుంది, ఇక్కడ ఒక గుంతలాగా ఉంది చూడండి. ఈ 4 fingers ని కరెక్ట్ గా ఇలా పెట్టేసి ఇలా ఒక 60 times అని చూడండి. ఇన్స్టెంట్ గా విత్ ఇన్ 60 seconds లో తగ్గిపోతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్ కూడా మనం వాడుకోవడం కూడా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ వరకు స్పైనల్ కార్డ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా కరెక్ట్గా ఒక మంచి 4 fingers పెట్టి కొంచెం ప్రెషర్ ఇచ్చి ఇటు హోల్డ్ చేసి ఇటు ప్రెషర్ ఇచ్చేసి ఇట్లా ఒక డీప్ ప్రెషర్ ఒక 60 seconds ఇస్తే 60 seconds లోపల 90% తగ్గిపోతుంది. డైలీ చేసుకోవడం వల్ల అక్కడ ఉండే డిస్క్ ప్రాబ్లం కూడా, డిస్క్ బల్జ్ కూడా సెట్ అవుతుంది సులువుగా అన్నమాట. దీంతో పాటు మనం ఇంకా ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏమంటే రూట్ కాజ్ నుంచి పర్మనెంట్ గా తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పటికీ రాదు. కాబట్టి మన డైజెషన్ సిస్టమ్ ని మంచిగా పెట్టుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ ని తగ్గించుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఇంకా వేరే డిసీజెస్ కానీ వేరే ఇబ్బందులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఏదైనా మనకి డిసీజ్ లేదా ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు పర్టికులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ బంచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే చాలా బాగుంటుంది. చాలామంది వీడియోస్ చూసో లేకపోతే యూట్యూబ్లోనో గూగుల్లోనో సెర్చ్ చేసి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలి, అదేదో సజెస్ట్ చేస్తే అది ఫాలో అవుతుంటారు. ఇది మాత్రం చాలా రాంగ్. దీనివల్ల ఇంకా ఎఫెక్ట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రాపర్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, త్వరగా దీని నుంచి బయటపడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.